హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖుషిదీప్ ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఏంటి ఎక్కడున్నా అని చూస్తున్నారా? అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట. ఈరోజు లాంగ్వేజ్ పండిట్ ఎగ్జామ్ ఉండే, సో ఎగ్జామ్ రాసేసి వచ్చేసి అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి డైరెక్ట్ వచ్చేసిన. నాకంటే ముందే ఖుషి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసింది. మార్నింగ్ నేను ఎగ్జామ్ రాయడానికి ఇంట్లో నుంచి 7కే వెళ్ళిపోయినాను. ఎందుకు మమ్మీ వాళ్ళ ఇంటికి ఎందుకు డ్రాప్ చేసినారు ఖుషి అని అనుకోవచ్చు. మామయ్యకేమో డ్యూటీ ఉండే ఈరోజు, అత్తమ్మనేమో పొలం వేస్తున్నాము అందుకోసం అని చెప్పేసి పొలం సైడ్ నేను వెళ్తున్నా కదా, ఖుషిని ఎట్లా నువ్వు మమ్మీ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళు అని అనండి. నాకు టైం లేదు అత్తమ్మ, బాగా డ్రాప్ చేస్తారని చెప్పేసి నేనైతే 7 o'clock ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా అనమాట. ఆ తర్వాత నేను వెళ్ళిపోయినాక కాసేపటికి 9 అట్లా తినొచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసి తన కోసం పాల బాటిలు పాప్కార్న్ ఇంట్లో చేసి పెట్టేసి వచ్చేసిన. సో అవన్నీ తీసుకొని వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయిండు. అప్పటి నుంచి తర్వాత చిన్నక్క వాళ్ళకి తెలిసింది ఖుషి వచ్చిందని చెప్పేసి, సో అందుకోసం అని చెప్పేసి మా చిన్నక్క వచ్చేసి కాసేపు తీసుకొని వెళ్ళిందంట. చెల్లికి ఈరోజు వచ్చేసి ఆఫ్టర్నూన్ డ్యూటీ ఉండే 2 o'clockకి, సో అందుకోసం అని చెప్పేసి కాసేపైనా నేను తీసుకెళ్తా ఆఫీస్ టైం అయ్యేంత వరకు. కానీ చిన్నక్క ఖుషిని 10:30 వరకు తన దగ్గర పెట్టుకొని తర్వాత ఇక్కడ పెట్టుకుంది. నేను ఎగ్జామ్ రేసి వచ్చేసరికి 2 అయింది. 2 o'clockకి మళ్ళీ నేను లంచ్ టైం అని చెప్పేసి అక్క మళ్ళీ వచ్చి తీసుకొని వెళ్ళింది. తర్వాత ఇక వచ్చి కాసేపు ఆడుకుంది ఇక ఖుషి. అక్క ఆఫీస్ అయిపోయాక వెళ్ళిపోయారేమో అనుకొని కాల్ చేసింది. ఉన్నారా వెళ్ళిపోయినారా అంటే ఉన్నాం అక్క ఇంట్లోనే అంటే వచ్చి ఇక ఈవినింగ్ కూడా తీసుకెళ్ళింది అనమాట. ఇక కాసేపు అయితే వెళ్దాం అనుకున్నాము, కానీ మమ్మీ వాళ్ళు ఉండి తినేసి వెళ్ళండి నాన్న అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అనుకున్నా. ఇగండి బ్యాక్ సైడ్ అమ్మ ఏం చేస్తుంది అనుకుంటున్నారు కదా, చూపిస్తా చూడండి. ఇవ్వండి ఇక్కడైతే అమ్మ విరజాజి పూలు అంటాం కదా, అవైతే అల్లుతుంది. ఇవన్నీ దేవునికి పెట్టడం కోసమని మాలు అయితే కట్టేస్తుంది అనమాట. నువ్వు అనుకోవచ్చు, నువ్వు కూడా కట్టవచ్చు కదా, మమ్మీకి హెల్ప్ చేయొచ్చు కదా, మమ్మీకి చేత అవ్వదు అంటారు, మళ్ళీ మమ్మీతోటి చేపిస్తున్నారని. కానీ కాదు, ఇక్కడ నాకు పనికి రాదు. సో అందుకోసమని దేవునికి పెట్టే మాల కాబట్టి అమ్మని మాల అల్లేస్తుంది. అండ్ ఇగో ఇక్కడ ముందట అక్క వీడియోస్ పెట్టుకుని చూసుకుంటూ టైంపాస్కి అయితే విరజాజి పూలు అయితే అల్లేస్తుంది. మమ్మీ ఒకసారి చూపి, మమ్మీ ఎంత పెద్ద దండ అయింది అది చూపి. ఇవ్వండి చిన్న చిన్నగా అల్లేస్తుంది అనమాట, రెగ్యులర్గా పెడుతుంది. ఇవి విరజాజి పూలు అయితే రెగ్యులర్గా వస్తున్నాయి అనమాట. 3 years అవుతుంది చెట్టు పెట్టి, కానీ 3 years నుంచి కంటిన్యూస్గా పూలు ఏ ఒక్క రోజు కూడా మమ్మీ దేవునికి పెట్టకుండా ఉండదన్నమాట. ఖచ్చితంగా రోజు పూజ చేస్తూ ఉంటుంది. ఇక మల్లెపూలైనా కానీ సరే, విరజాజి పూలైనా కానీ. ఇప్పుడు సీజన్ సన్నజాజి పూలు కూడా వస్తాయి, ఇంకా స్టార్ట్ అవ్వలేనట్టున్నాయి కదమ్మా, ఇంకా పూలు రావట్లేదంట. సో అవి వస్తాయి కనుక చాలా పెద్ద మాల అయిపోతుంది. అల్లడానికి మినిమం ఒక 2 hours అవుతుంది అనమాట. చాలా పూలు వస్తాయి, కానీ స్మెల్ కూడా వీటికి చాలా బాగుంటాయి. కానీ దేవునికి పెట్టే పూలు మనం వాసన చూడొద్దు అంటారు కదా, సో అందుకోసం అయితే ఇక్కడ వాసన ఏం చూడట్లేదు. అల్లుదా ఉంటే కొన్ని రిక్కలన్నీ ఊసిపోతూ ఉన్నాయి చూడండి. వచ్చి రాగానే చెల్లి ఉండనింది, అక్క చాలా రోజులు అవుతుంది కదా, డబుల్ కా మీఠా చేసి పెట్టవా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి చెల్లి అడిగిందని చెప్పేసి డబుల్ కా మీఠా కూడా చేసేసిన. ఎక్కువ అయితే చేయలేదు, ఎందుకంటే డాడీ స్వీట్ తినరు, షుగర్ ఉంది. సో అందుకోసం అని చెప్పేసి మమ్మీ అండ్ చెల్లి కోసమని చేసేసిన. ఘీలో రోస్ట్ చేసిన మొత్తం మంచిగా, చాలా టేస్టీగా వచ్చింది. అసలు ఇంత టేస్టీగా వస్తుందని అయితే అనుకోలేదన్నమాట. ఇదిగోండి ఘీలో రోస్ట్ చేసేసి డబుల్ కా మీఠా అయితే చేసేసిన. మమ్మీకి ఇట్లా ఉంటేనే ఇష్టము. అండ్ ఇలాచీ పౌడర్ అయితే ఎక్కువ వేసేసిన, అందుకోసమని మీకు అక్కడక్కడ బాగా సాఫ్ట్గా ఏం చేసేయలేదు, కచ్చపచ్చగా దంచేసేసిన అనమాట. సో అందుకోసమని ఇట్లా కనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇందాక మీకు చెప్పినా కదా అమ్మ రోజు విరజాజి మాల అల్లుతుందని చెప్పేసి. ఇవ్వండి ఇక్కడ చెల్లి ప్రత్యేకంగా వారాహి అమ్మవారిని అయితే పూజిస్తూ ఉంటుంది. నేను దూరం నుంచి ఆ వీడియో తీస్తున్నాను, దగ్గరికి అయితే ఏం వెళ్ళట్లేదు, పనికిరాదన్నారు. మళ్ళీ టెంపుల్ దేవుని పట్టాల దగ్గరికి వెళ్ళొద్దు అంటారు కదా, దూరం నుంచి అయితే వీడియో తీస్తున్నా. ఇక్కడైతే వారాహి అమ్మవారిని అయితే చెల్లి ప్రత్యేకంగా కొలుస్తుంది అనమాట. అందుకోసమని అమ్మవారికి ఖచ్చితంగా పూలమాల అండ్ మిగతా దేవతలన్నిటికీ కలిపి ఒక మాల వేసేస్తుంది. రిమైనింగ్ గన్నేరు పూలు ఉన్నాయి, ఆ పూలతో అయితే పెట్టేస్తుంది అనమాట దేవుని ముందు. అవన్నీ. అండ్ ఇక్కడ మీకు చిన్నగా పక్కన కనిపిస్తున్నది అక్కడ వెండి విగ్రహం వినాయకుడు ఉంది. చెల్లికి వినాయకుడు దేవుడు అంటే చాలా ఇష్టము. సో వినాయక దేవునికి కూడా ప్రత్యేకంగా పూజ చేస్తూ ఉంటాం అనమాట. పైన వచ్చేసి ఇవ్వండి ఇక్కడ ఈ ఫోటో వచ్చేసి తిరుపతిలో తీసుకుంది. అమ్మకి ఫస్ట్ నుంచి తిరుపతి దేవుడు పైన ఎక్కువ నమ్మకము, అందుకోసమని అమ్మ తిరుపతి దేవునికి ఎక్కువ పూజ చేస్తూ ఉంటుంది. ఇవ్వండి మీరు చూస్తూ ఉండొచ్చు, నాకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే చాలా ఇష్టం. నేను ఇప్పటిదాకా ఏ వీడియోలో కూడా చేయలేదు, పెట్టలేదు, జస్ట్ షార్ట్స్లో నిన్న పోస్ట్ అయితే చేసిన అనమాట. గోడల మీద అయితే అస్సలు విడిచిపెట్టేదాన్ని కాదు. మా మమ్మీ అయితే స్విచ్ బోర్డ్స్ కానీ గోడలని ఖరాబ్ చేస్తున్నావు చిన్నపిల్లల్లాగా అని అంటుంది, కానీ నేను ఏది విడిచిపెట్టలేదు అనమాట. ఎక్కువ పేజెస్లో వేస్తుంటుంది. తర్వాత హనీగుడ్డి వాళ్ళు వచ్చేసినప్పుడు దానిపైన నేను వేసిన ఆర్ట్ పైన వాళ్ళు పెయింటింగ్ వేసుకొని అది ఖరాబ్ చేసేస్తుండే అనమాట. అట్లా నేను ఏది స్టోర్ చేసుకోలేదు, ఓన్లీ ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. కొన్ని పేపర్స్ మాత్రమే నా దగ్గర ఉన్నాయి అనమాట. రిమైనింగ్ అన్నీ చినిగిపోయినాయి. బ్యాక్ సైడ్ చూసిరా అన్నీ అవి ఐస్ క్రీమ్ కుండలు. ఐస్ క్రీమ్ తిన్నాక పాట్స్కి డెకరేట్ చేసి ఇట్లా ఇంట్లో అయితే పెట్టేసుకున్నాను. మీకు గోడలపైన వేసిన చిన్న చిన్న ఆర్ట్స్ నేను వేసింది కానీ చూడండి. ఇదిగోండి ఇక్కడ చూసిరా, ఇదొక స్విచ్ బోర్డ్ పైన అయితే వేసేసిన అనమాట. ఒక అమ్మాయి వెనుక అబ్బాయి హార్ట్స్ తీసుకుంటున్నట్టుగా ఉంది ఇదొకటి. ఇదిగోండి ఇక్కడైతే ఇంకొక క్యూటీ గర్ల్ లాగా ఉంటుంది కదా, సో అదైతే వేసేసిన. ఒకసారి మా పెద్దమ్మ వచ్చినప్పుడు అది దాన్ని చూసి స్టిక్కర్ అని అయితే అనుకుందంట. నేను స్టిక్కర్ కాదు పెద్దమ్మ నేనే వేసిన అని చెప్పేసి అంటే అనుకుంది. అరే భలే ఉంది బొమ్మ మస్తు వచ్చింది అని చెప్పేసి అనింది.
అండ్ ఇగోండి ఇక్కడైతే ఇది హనీ వేసిన పెయింటింగ్ అనమాట. తనకు చెప్పిన కార్డ్బోర్డ్ పైన వేస్ట్ చేయకుండా మనకి సామాన్ నెలసరి సామాన్ తీసుకొస్తాం కదా, సో మనం తీసుకొచ్చినప్పుడు కాటన్ డబ్బాతోటి వేస్ట్ చేయకుండా తను కాటన్ డబ్బాని కట్ చేసి దానిపైన అయితే ఇట్లా పెయింటింగ్ అయితే చేసి పేపర్స్ తోటి క్రాఫ్ట్ అయితే చేసేసి ఇట్లా చేసింది అనమాట. చాలా బాగా నచ్చింది. థ్రెడ్ కూడా కట్టింది కానీ పాపం అక్కడ వేలాడదీస్తే అది ఓడిపోయింది. దాన్ని మమ్మీ సెట్ చేసి ఇక్కడ మూలకు పెట్టేసింది అనమాట. చూసిరా ఎంత బాగా వేసింది నా పెద్ద కూతురు. ఇవ్వండి ఇందాక ఐస్ క్రీమ్ ఉండాలని చెప్పిన కదా, సో కొన్నిటికైతే కలర్ చేయలేదు, మిగతా వాటికి అయితే గోల్డ్ కలర్ వేసేసి ఇట్లా సింపుల్గా అయితే చేసేసిన అనమాట. ఇంకా 6 కుండలేమో నా పెళ్లిలో అన్ని చిన్నపిల్లలు ఆడుకొని మొత్తం పగల కొట్టేసినారు. ఇవ్వండి ఇక్కడైతే మళ్ళీ పెంగ్విన్ పక్షులతోటి వచ్చి వాటర్ డ్రాప్లో జంప్ చేస్తున్నట్టుంది. కానీ ఇక్కడ ప్యూరిఫై అయితే పెట్టినప్పటి నుంచి వాటర్ మొత్తం లీక్ అయ్యి డ్రాయింగ్ అనేది పోయింది. పెయింటింగ్ ఇది వాటర్ పెయింట్స్ తోటి వేసిన, నేను ఆయిల్ పెయింట్స్ తోటి వేయలేదు. అయ్యండి మమ్మీ నన్ను బియ్యం కడిగి పెట్టమని కానీ వీడియో తీసుకుంటున్నాను అని చెప్పేసి మమ్మీ బియ్యం కడిగేస్తుంది. ఇంకా బాగానే ఉన్నాయి, బాగా అయితే తర్వాత పంపిస్తాను. అండ్ డాడీకి చపాతీ కావాలి డైలీ నైట్. ఈ డాడీ కోసం అయితే ఒక 2 జొన్న రొట్టెలు చేసేస్తే అయిపోతుంది. ఇవ్వండి ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇక్కడ ఇంకోటి ఇంకా ఈ స్విచ్ బోర్డ్ దగ్గర ఇక్కడ ఇట్లా వేసేసిన ఈ రూమ్లో ఇలా. అండ్ ఇదైతే పక్క రూమ్లో అనమాట. సో ఇవ్వండి పాండా ఒకటేమో నిద్రపోతున్నట్టు, ఒకటేమో హాయ్ చెప్తున్నట్టు వేసాను. ఇది నాకు నచ్చిన పెయింటింగ్స్లో ఇది ఒకటి అనమాట. చిన్నగా ట్రీ పైన లవ్ బర్డ్స్ ఉన్నాయి, చాలా బాగా నచ్చింది. ఇది నాకు చాలా ఇష్టంతో వేసిన అనమాట. ఇవ్వండి ఇక్కడ చూసిరా, ఇది దాదాపు నేను కరోనా టైంలో వేసాను అనమాట. ఇంట్లో శారీస్ మీద వేసే కుందన్స్ ఉంటాయి కదా, సో అవి రిమైనింగ్ మిగిలిపోయినాయి. మిగిలిన వాటితో ఏం చేయాలని చెప్పేసి అనుకుంటా ఉంటే నేను టీచింగ్ ఫీల్డ్లో ఉండే కదా, సో నా దగ్గర బ్లాక్ చార్ట్స్ డిఫరెంట్ కలర్ చార్ట్స్ ఉండే. ఐడియా వచ్చింది ఇట్లా ఎందుకు చేయకూడదు అని చెప్పేసి. సో అట్లా అని చెప్పేసి నేను ఇవ్వండి ఇక్కడ అన్ని కలర్స్ కుందన్స్ తీసుకొని పెన్సిల్ తోటి అయితే ఫస్ట్ డ్రా చేసుకున్నా. ఆల్రెడీ సగం ఊడిపోయినాయి నేను పెట్టినాయి కొన్ని, ఇక్కడ కొన్ని మొత్తం ఊడిపోయినాయి అనమాట. లేస్ అండ్ స్టోన్స్ లేస్ కుందన్స్ డిఫరెంట్ వాటితో అయితే యూస్ చేసిన. ఊలేనా లెగ్స్కి ఊలేనా, హ్యాండ్స్కి కూడా అక్కడక్కడ ఊలేని యూస్ చేసిన. ఇక దానిపైన ఉంటారు కదా పిల్లలు, ఇక మన హనీ కుట్టి వాళ్ళు అయితే ఇక హ్యాపీ వినాయక చతుర్థి అని చెప్పేసి అయితే అక్కడ రాసేసినారు. ఆ తర్వాత ఇవ్వండి నేను ఇక్కడ లీవ్స్ తోటి ఇట్లా వేస్తే హనీ కుట్టి వాళ్ళు ఏమో డ్రాయింగ్ చేసేసినారు. అది తర్వాత గోడలన్నీ ఇట్లా ఖరాబ్ చేసినారు తెలుసా. ఇవ్వండి ఇటు సైడ్ పిన్ని నువ్వు వేసినావు కదా, మేము కూడా గోడల మీద వేస్తామని చెప్పేసి ఇవ్వండి మొత్తం గొడవలు అయితే ఇటు సైడ్ అయితే కుట్టేసింది స్మైలీస్. హనీ వేసిన స్మైలీస్ చూడండి, ఇవ్వండి హనీ అయితే ఇవ్వండి ట్రాఫిక్ సిగ్నల్స్ తోటి సహా స్మైలీస్ వేసేసింది అనమాట. అండ్ ఇటు సైడ్ ఇటు కూడా చెట్టు పైన బర్డ్స్ అన్నట్టు వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి ఇటు సైడ్ చూడండి నాకు నచ్చింది ఏదైతే బాగా ఇష్టమో, నేను రాధాకృష్ణ అనమాట. నాకు రాధాకృష్ణ పెయింటింగ్ అంటే చాలా ఇష్టము. సో అది ఇష్టంతో వేసాను. ఫేస్ కాకుండా సింపుల్గా వేసాను అనమాట. నాకు ఇది చాలా ఇష్టము. అండ్ ఇది కుట్టి వేసిన పెయింటింగ్. ఏంటి మమ్మీ అలా డ్రాయింగ్ వేయడం నేర్చుకోవా, పెయింటింగ్స్ ఏవా అంటే పెయింటింగ్స్ కొని అని చెప్పింది. కొనిస్తేనేమో ఇగో ఇట్లా డ్రాయింగ్ వేసి పెట్టింది. అది హనీ అంట కుట్టి అంట, ఇదేమో బక్క ఉంది కాబట్టి హనీ అంట, ఇదేమో కుట్టి అంట. ఇక్కడ ఏమైనా మమ్మీ ఇట్లా బెండ్ అయిందంటే మమ్మీ పక్కకి జరిగింది అక్క సందు పక్కన గ్యాప్ లేదని చెప్పేసి అనేసి అనింది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ. ఆ తర్వాత పిన్ని నన్ను హనీ అక్కని బండిని డ్రాయింగ్ వేయవా అని అంటే జస్ట్ నేను ఇట్లా ఫన్నీగా ఉంటుందని చెప్పేసి వేసాను అనమాట. వాళ్ళు పేర్లు కూడా రాసుకున్నారు. హనీ అంట, 2 జుట్లు ఉండేదేమో హనీ అంట, ఇవ్వండి ఇదేమో కుట్టి అంట, అల్లరి ఎక్కువ చేస్తాను చెప్పేసి. బండి చిన్నోడు కాబట్టి జుట్టు రాలేదట, అందుకని జిలేబీ జుట్టు అని చెప్పేసి ఇట్లా వేసింది. కింద పేర్లు కూడా రాసుకున్నారు, ఇవ్వండి బంటి కుట్టి హనీ అని. పిన్ని నేను కూడా వేస్తాను అని చెప్పేసి ఇవ్వండి మళ్ళీ మాకు ఇదే పని, పిన్ని కూతుర్లకి ఏం పని లేదు, గోడలన్నీ ఖరాబ్ చేస్తున్నారని ఇక మా మమ్మీ మా అక్క వాళ్ళు అయితే ఇట్లనే అంటూ ఉంటారు. మా అమ్మ అయితే ఇక్కడ డాడీ కోసం జొన్న రొట్టె చేస్తుంది. నేను చేస్తా అంటే వద్దనింది. పిన్ని కల్పించేసి అంటే నేను పిన్ని కల్పించేసి అయితే చేసిన. కరెక్ట్ 4 రొట్టెలకు సరిపడా పిన్ని అయితే కలిపేసింది మమ్మీ. మా మమ్మీ అయితే చేసేస్తుంది. ఫస్ట్ అయితే మా మమ్మీ ఇంత పెద్ద చపాతీలు చేస్తారు, పెంక మీద వేయడానికి కూడా రాకపోతుంది నాకు. మా తాతయ్యనేమో గోధుమ రొట్టెలు నేర్పించింది, మా మమ్మీ నాకు జొన్న రొట్టెలు చేయడం నేర్పించింది. రొట్టె పిండి మొత్తం చేసి అయిపోయినాక లాస్ట్లో కొంచెం ఒక 2-3 చపాతీలు ఎంత పిండి ఉంచి దాంతో ప్రాక్టీస్ చేయించేది రోజు. అట్లా అలవాటు అయిపోయింది. అయ్యండి ఇక నేర్చుకున్నాక అప్పటి నుంచి ఇక చపాతీలు నేర్చుకునేదానికన్నా ముందు వరకు అబ్బా ఎట్లయినా సరే చపాతీలు నేర్చుకోవాలనుకుంటాం. కానీ అదే నేర్చుకున్నాక అబ్బా ఈ చపాతీలు బాబు చపాతీలు లేకున్నా సరే కానీ రైస్ పెట్టుకుంటే అయిపోతుంది అన్నట్టు అంటాం. కానీ జొన్న రొట్టెలు హెల్తీకి మంచిది కదా. ఇప్పుడైతే చాలా మంది బయట అమ్ముతున్నారు, 10 or 20 రూపీస్ ఒక చపాతీ అయితే అమ్మేస్తున్నారు అనమాట. కానీ ఇంట్లోనే అదే పిండి పట్టించుకొని చేసుకుంటే మనకు 4 రొట్టెలు కొనుక్కునే దగ్గర ఇంట్లోనే కేజీ పిండి ఉంటుంది. ఆ పిండితో అయితే చాలా రొట్టెలు చేసేసుకోవచ్చు. వేడిగా మంచిగా పక్కన పచ్చిమిర్చిని కాల్చుకొని ఏ కర్రీ అయినా సరే తినేస్తే చాలా బాగుంటుంది. తనైతే ఇప్పుడే వచ్చేసింది అనమాట. వచ్చేసరికి లేట్ అయింది, తొందర వెళ్దాము తినేసి అంటే నేను కూడా ప్లేట్లో అన్నం కలిపేసుకున్నాను తింటున్నాను అనమాట. మటన్ పచ్చడి మొన్న చేసింది, మటన్ పచ్చడి అండ్ బాయిల్ ఎగ్ విత్ పప్పు. డాడీ లేరు, చికెన్ తెప్పించుకుందామంటే నేను కూడా తినేసి తొందర వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఖుషి అయితే ఇంకా రాలేదు, వాళ్ళ పెద్ద మమ్మీ పెద్ద డాడీ దగ్గరనే ఉంది. ఖుషి అయితే రాలేదు, ఇంకా అక్కడే ఉందన్నమాట అక్క వాళ్ళ ఇంట్లో. ఇక వెళ్ళే ముందు డ్రెస్ తీసుకొచ్చిన తనకి అక్కకి ఇచ్చేసి డ్రెస్ రేపు మార్నింగ్ అయితే డ్రాప్ చేసేయమని చెప్పేసి అన్నాను. చెల్లి అయితే ఇప్పుడే వచ్చింది, డ్యూటీ అయిపోయింది. వచ్చి రాగానే ఆకలిస్తుంది అమ్మ తినేసింది. డాడీ కూడా విలేజ్కి వెళ్ళారు అనమాట ఇంటికి. వచ్చేసి తింటున్నారు ఇప్పుడే. ఇక మేము కూడా వెళ్ళమని రెడీ అయిపోతున్నాము. బాబా వెళ్దామా చలో. వచ్చినప్పుడల్లా ప్రతిసారి చిన్న పొద్దు అనుకుంటుంది లగేజ్ పట్టుకరా వెనక పట్టుకోకుండా అమ్మ వస్తాం ఇక. బాయ్ 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 డాడీ బాయ్. ఏం లేదు లేట్ అవుతుంది ఆల్రెడీ. ఖుషి ఇక్కడనే ఉంది అక్క వాళ్ళ ఇంట్లో, మేము వెళ్తాం. సరే బాయ్ మమ్మీ.
అల్లుడు చేతులు ఉంది, బిడ్డ చేతులు ఏం లేదు. బిడ్డ రమ్మన్నప్పుడు అలా రావాలంటే అల్లుడు పర్మిషన్ ఇవ్వాలి కదా మమ్మీ. అండి పెట్టడానికి ఎవరు లేరని చెప్పేసి. సరే అమ్మ మరి బాయ్ బాయ్ బాయ్. పెరిగినాయి, ఆకులు పెరుగుతాయి ఏం చెప్తాం. పద అక్క వాళ్ళ ఇంటికి డ్రెస్సులు ఇచ్చేయాలి. అమ్మ బాయ్. ఇవ్వండి, అక్క వాళ్ళ ఇంటికాడ ఉందని చెప్పినా కదా, అక్క ఆల్రెడీ తినిపిస్తుంది ఖుషికి. ఖుషి మామ్ తింటున్నావు నువ్వు? పెరుగన్నం తినట్లేదు, ఏం తినట్లేదు. అన్నం మానేసింది మొత్తానికి. పళ్ళు వస్తుంది, ఏది వస్తుంది, నాకు వద్దు. అరే రే పడతావు మెల్లగా. అటే పద పప్ప అటే వస్తుండు. ఈ డ్రెస్ కంటుతుంది మొత్తం. సరే ఇక మనం వెళ్దాం పద. ఖుషి రేపు మార్నింగ్ వస్తుంది కానీ. పెద్ద డాడీగో ఏం చేస్తున్నాడు చూడు. పెద్ద డాడీ పో ఎక్కడ వెళ్ళిపోతామో అని చెప్పేసి చూడు. లోపల నీకేం చెప్పినా అందుకని అటే వెళ్ళిపోదామా అని అన్న. లోపలికి వెళ్ళి ఇచ్చేసి రాపోయాడు. షాప్ అండి, షాప్ వెళ్ళండి. నువ్వు పెద్ద డాడీ షాప్ వెళ్ళండి. ఓకే బాయ్. సరే దాయిగా వచ్చేసి. సరే అక్క బాయ్. పాలు ఇచ్చేసే దానికి. ఓకే మరి బాయ్. గేట్ పెట్టేసుకో అక్క. ఇగో ఇది పెట్టేసే, డిక్కీలో పడేసే. ఇక బాయ్ అక్క బాయ్. అక్క వాళ్ళు ఇంటి నుంచి కూడా వెళ్ళిపోతున్నాను. ఫైనల్లీ అయితే హోమ్కి అయితే వచ్చేసినాం. ఖుషిని అయితే అక్క వాళ్ళ ఇంట్లోనే డ్రాప్ చేసి వచ్చేసినాను. ఇదండి వీడియో. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ బాయ్.